హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మా సోల్డ్. ఫ్రెండ్స్, డిఎస్సికి ఇంచుమించు 400 మంది పోలీసులు ఎంపికైనట్లు తెలుస్తుంది. 72 కేసులు డిఎస్సి మీద పడినప్పటికీ కూడా ఆ పరీక్షలు విజయవంతంగా నిర్వహించామని చెప్పేసి మంత్రులతో నారా లోకేష్ చెప్పడం జరిగింది. మెగా డిఎస్సిని అడ్డుకునేందుకు 72 కేసులు వేశారని, అయినా ప్రతి సవాల్ను ధీటుగా ఎదుర్కొని డిఎస్సిని విజయవంతంగా నిర్వహించామని విద్యా ఐటీ శాఖ మంత్రి నారాయణ లోకేష్ తెలియజేశారు. మంత్రిమండలి సమావేశానికి ముందు అల్పాహారం సందర్భంగా తెదేపు మంత్రులతో లోకేష్ సమావేశమయ్యారు. డిఎస్సిని సమర్థవంతంగా నిర్వహించారని లోకేష్ను మంత్రులు అభినందించారు. దాదాపు 400 మంది పోలీసులు డిఎస్సికి ఎంపికయ్యారు. వీరు ఉపాధ్యాయ వృత్తిని ఎంపిక చేసుకుంటే పోలీస్ శాఖలో ఏర్పడే ఖాళీలను త్వరగా భర్తీ చేస్తాం, దీంట్లో న్యాయపరంగా వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని లోకేష్ పేర్కొన్నారు. డిఎస్సి అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఇంచుమించు చాలా కేసులు దీని మీద ఫైల్ అయినాయి. అప్పుడు ప్రస్తుతం లేవని తెలుస్తుంది. అయినా కానీ ఎగ్జామ్స్ నిర్వహించాము, ప్రస్తుతం అభ్యర్థులకి పోస్టింగ్ ఇచ్చే స్థాయిలో ఉన్నామని చెప్పేసి క్లియర్ కట్గా చెప్తున్నారు. దీంతో మరో విషయం ఏంటంటే, సెలెక్ట్ అయిన అభ్యర్థులందరితో కూడా ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. అదే సభ 10వ తారీఖున జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.